వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సున్నపు అశోక్ సూక్ష్మ చిత్ర కళాకారుడిగా మంచి నేర్పరి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా లభించినటువంటి పచ్చి పక్కపోకపై వక్రతుండ వినాయకుడి ప్రతిమను చెక్కి తన కళాభక్తిని చాటుకున్నారు. 40 నిమిషాల వ్యవధిలో ఈ కళ ఆకృతిని రూపకల్పన చేసి అందరినీ అబ్బురపరిచారు. ఇక ఇలాంటి విభిన్నమైన కళలో రాణిస్తున్న యువ చిత్రకారుడికి కళ నైపుణ్యానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు రికార్డులు అందుకున్నారు. ఇక అశోక్ చెక్కిన వినాయకుడి రూపాన్ని చూసిన పలువురు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలనగా మనమందరం కృషి చేయాలని, తద్వారా సమస్త మానవాళి సమతుల్యమైన వాతావరణంలో అందమైన ప్రకృతిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా లభించినటువంటి పచ్చి వక్కపోక పైన 40 నిమిషాల వ్యవధిలో ఈ గణేష్ ప్రతిమను చెక్కడం జరిగింది. ఈ సందర్భంగా మీ